హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ డెఫినేషన్. సో ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా. అండ్ బిఫోర్ వీడియోలో సిమెట్రీ ఎలిమెంట్స్, గ్రూప్ థియరీ అండ్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అవన్నీ చెప్పాను. ఒకసారి అవి చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎంఎస్సి బీఎస్సీ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుల్ నోట్స్ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి గైస్. సో వాట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ definition? It is denoted by sigma, an imaginary plane which divides an objects or into two identical halves is called plane of symmetry. సో ఏదైతే యాక్సెస్ ఆఫ్ ఇమాజినరీ ప్లేన్ తీసుకున్నామో దాన్ని డివైడ్ చేస్తే సేమ్ ఐడెంటికల్ గ్రూప్స్ అనేది ఉండాలి. దాన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు టేక్ అ బాల్. సో దిస్ ఈస్ ద బాల్. దిస్ ఇస్ ద ఇమాజినరీ ప్లాన్ విచ్ డివైడ్స్ అన్ ఆబ్జెక్ట్స్. సో దీన్ని డివైడ్గా డివైడ్ చేస్తే, ఒక ప్లేన్గా డివైడ్ చేస్తే, ఇటు ఒక ఐడెంటికల్ ఆబ్జెక్ట్ వచ్చింది, ఇటు ఐడెంటికల్ ఆబ్జెక్ట్ వచ్చింది. అండ్ దీస్ టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సేమ్. సో ఐడెంటికల్ సేమ్ ఉంది. సో దిస్ is called plane of symmetry. For example, mesotartaric acid, you have to take this structure of mesotartaric acid, and it is considered to, this is the plane, you have to divide this plane. And same identical groups వచ్చినాయి. one carbon hydroxy group and hydrogen and COOH group at the same time, OH, COOH. సో ఎప్పుడైతే మనం ప్లేన్గా డ్రా చేసినప్పుడు అది టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్గా డివైడ్ అయిపోయి సేమ్గా ఉంటే దాన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. సో దీస్ ఆర్ 3 types ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో వన్ ఈజ్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, డైహెడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఏ మిర్రర్ ప్లేన్ containing the principal axis or subsidiary axis is called vertical plane of symmetry, or the plane passes through the principal axis or subsidiary axis is called vertical plane of symmetry. For example, you have to take NH3. సో ఇక్కడ వర్టికల్ ప్లేన్ ఏమి ఉన్నాయి? నైట్రోజన్ హైడ్రోజన్ బాండ్, నైట్రోజన్ హైడ్రోజన్, నైట్రోజన్ హైడ్రోజన్. సో 3 sigma V అంటే సిగ్మా వర్టికల్ బాండ్స్. ఎన్ని 3 అంటే వన్ బాండ్ ఈజ్ కనెక్టెడ్ టు నైట్రోజన్ హైడ్రోజన్, అండ్ అనదర్ బాండ్ ఈజ్ కనెక్టెడ్ టు నైట్రోజన్ అండ్ హైడ్రోజన్, అండ్ అనదర్ బాండ్ ఈజ్ కనెక్టెడ్ టు నైట్రోజన్ హైడ్రోజన్. సో దీస్ ఆర్ 3 sigma vertical is there in this molecule. So next one, horizontal plane of symmetry. So this is the definition. Just sigma h, the plane which is perpendicular to principal axis is called horizontal plane of symmetry. So what is principal axis? That means axis of symmetry. What is the axis of symmetry? బిఫోర్ వీడియోలో యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ చెప్పాను కదా, అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో కంపల్సరీ ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డైహెడ్రల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సిగ్మా డి. The plane passes through the principal axis and present between the two mutually perpendicular subsidiary axes is called dihedral plane of symmetry, or a vertical mirror plane, that means sigma V, that specifically bisects the angle between two C2 axes. For example, BF3 తీసుకున్నాం మనం. సో vertical, what is vertical? This line is drawn to the vertical, so here sigma V is there, bisects the opposite molecule. There is no atoms. So what is the definition? ఇదన్నా రాయొచ్చు. ఏ వర్టికల్ మిర్రర్ ప్లేన్, దట్ మీన్స్ సిగ్మా వి, specifically bisects the angle between two C2 axes. That means sigma v bisects the another opposite atom or opposite plane, and another fluorine is bisects the opposite plane, another plane bisects the opposite plane. So this is the definition of dihedral plane of symmetry. సో ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెట్రీ ఎలిమెంట్స్, అండ్ బిఫోర్ వీడియోలో యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. వాట్ ఈజ్ హియర్? ప్రిన్సిపల్ యాక్సెస్ అన్న యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ అన్న ఒకటే. సో అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది గైస్. సో ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.